మీ అందరికీ ఆల్రెడీ కొన్ని సెంటర్స్కి ఉన్న ఇది ఈరోజు మీకు కొంత క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ సర్దుకోండి అని చెప్తుందంటే మీకు క్లారిటీ రావట్లేదు కదా. ఈరోజు ఒక టీచర్ అంగన్వాడి కార్యకర్త చూడండి ఒకసారి దీన్ని, ఎంత పెద్ద ఆవిడ చూడండి. ఇంకా నీకు ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా? ఇంకా 2 సంవత్సరాల్లో నేను రిటైర్ అవుతాను కదా. కానీ నేను ఈ 2 సంవత్సరాల్లో పిల్లలకి ఎంతో కొంత నేర్పించాలి అనే ఉద్దేశంతో నేను సూపర్గా చేసుకుని, ఇంకొకటి సూపర్వైజర్ మేడము చెప్తే చూసి చేసుకున్నారు. తిను హబ్ టీచర్ని చూసి చేసుకున్నారు. తిని హబ్ టీచర్ కాదు, పక్కనున్న హబ్ సెంటర్ని చూసుకొని దీన్ని చేసుకున్నారు. ఈరోజు మీకు సెంటర్ చూపిస్తాను చూడండి. ఒకటి క్రెడిట్ అంతా చేసుకోవాలనే పక్క తినలో ఉండడం, రెండోది ఎలా చేసుకోవాలని చెప్పిన సూపర్వైజర్ వీళ్ళిద్దరు చూడండి సూపర్గా. ఒకసారి ఈ సెంటర్ మొత్తం సింగిల్ సెంటర్, ఒకటే సెంటర్ ఒకసారి చూపించరా సెంటర్ మొత్తాన్ని, సింగిల్ ఒకటే సెంటర్ అన్నమాట. ఇంకేం లేవు, గూళ్ళు కానీ ఏం లేవు. ప్రాపర్గా ఇటు చూపించరా ఒకసారి. అసలుకి మామూలు వంట సామాన్ కింద పెట్టింది ఏంటో తెలుసా? పాల బాక్సులు అన్నమాట. ఈ పాల బాక్సుల మీద ఈ క్లాత్ శారీ వేసుకుంది, ప్రాపర్గా బాగా సర్దేసుకుంది. ఇది ఒకటైతే నెక్స్ట్ స్టాక్ తిని పెట్టుకోవాల్సినవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నారు. ఈ వంటగదిలోని ఆ సెక్షన్ అంతా స్టడీ పెట్టుకున్నారని ఇక్కడ గ్రోత్ కోసం తిని ఇక్కడ స్టిక్ చేసేసుకుంది, ఇంకా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండడానికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి స్టాక్ తీసిపోయే వాళ్ళందరికీ కూడా హైట్ వెయిట్ చూడటానికి ఇక్కడే ప్రాపర్గా సెట్ చేసుకుంది. వంటగదిలో మొత్తం ఫుడ్ దీన్ని సగం భాగం కొంచెం ముప్పాలలో అంతా అక్కడ పెట్టుకొని ఇక్కడ మధ్యలో టేబుల్ ఒకటి అరేంజ్ చేసుకొని మిగిలినంతా ఇక్కడ పెట్టేసుకుంది. ఇది వంటగదికి. నెక్స్ట్ ఒక బీరువాని కూడా మిడిల్లో పెట్టేసుకుంది, స్టిక్ చేసుకుంది. స్టాక్ అంతా ఇక్కడ పెట్టేసుకుంది. అక్కడ పొయ్యి, ఇక్కడ గుడ్లు అండ్ గ్రోత్ 2 కంప్లీట్ అయినాయా. నెక్స్ట్ వచ్చిన మెటీరియల్ని ఈ టేబుల్ మీద తను ప్రాపర్గా ఈరోజు ఏంటంటే రెగ్యులర్గా చూపించడానికి ఇది ప్లస్ వేటి వాటికి వేరియేషన్ అన్నీ హ్యాండ్మేడ్ మెటీరియల్స్ చూడండి. ఏటికి వాటికి స్టిక్ చేసుకుంది తిని. అంతేకాకుండా ప్రాపర్గా ఒకవేళ పిల్లలకి తెలియజేయడం కోసమని చేసుకున్నవి ఒకవేళ పాడైపోతాయేమోనని చిన్నవి చూడండి. దీని మీద బీరువా మీద కూడా సర్దేసుకుంది. బీరువా మీద మీరు ఏమేమి పెడతారు నేను ఎన్నిసార్లు చెప్పాను. సో ఇది తిని ఇవి శనగెత్తనాలతో పక్షులు చేసేసింది, కోడిగుడ్లతో పెట్టలు చేసేసింది. ఇగో ఇది కొబ్బరి టెంకి అనమాట. టెంకి దాన్ని చిప్పకి కొబ్బరి పీసుని అంటించేసి దాని మీద 2 పెట్టేసింది, గూడు అయిపోయింది. నెక్స్ట్ అసలుకి ఏ కార్నర్లో కూడా విడిగా పెట్టాలి అని చూపిస్తున్నాను. మేధాభివృద్ధి, గణితాభివృద్ధి, సృజనాత్మకత మొత్తం కూడా ఈ మేధాభివృద్ధిని ప్లస్ రెండింటిని క్రియేటివిటీని అండ్ మ్యాథ్ డెవలప్మెంట్ మొత్తాన్ని వేరియేషన్ చేసి ఇవి కూడా బాక్సులేనమ్మా. చూడండి మొత్తం బాక్సులే. ఈ బాక్సుల్లో మొత్తం తిను డిఫరెంట్గా మొత్తం క్రియేట్ చేసుకొని పెట్టుకుంది. నెక్స్ట్ ఇంకొకటి కార్నర్ ఇదిగోండి. భాషాభివృద్ధికి శారీరక అభివృద్ధికి మధ్య గ్యాప్ ఉండాలి అని చెప్తూ ఉంటాను. ప్రాపర్గా పెట్టేస్తారు అందరూ కూడా. ఈ గ్యాప్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. ఈ అభివృద్ధులు చూడండి అన్నిటికీ వేరియేషన్స్ ఉన్నాయా లేవో ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఈ ప్లేస్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, అక్కడ ఖాళీ లేదు. ఇక్కడ నెక్స్ట్ డిఫరెన్స్ తర్వాత ఆపోజిట్లో ఇక్కడ సోషల్ అండ్ ఎమోషనల్ పెట్టేస్తుంది. ఇక్కడ సోషల్ అండ్ ఎమోషనల్ భావోద్వేగాలకు సంబంధించి కార్నర్ పెట్టేసుకుంది. చేసుకున్నవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంది. ఇక మిగిలిన గోడల మీద ఏ అభివృద్ధి అయితే ఆ అభివృద్ధికి సంబంధించి స్టిక్ చేసుకుంది. కాకపోతే దీనికి కొంచెం ప్రాపర్గా గైడ్ లైన్స్ లేక ఒక్కొక్క చోట అంటించింది అంతేను. బట్ కానీ దీనికి ప్రాపర్గా చెప్తే ఏ అభివృద్ధి మీద ఏ డెవలప్మెంట్ సంబంధించి చార్ట్ అంటించాలో అవి అంటించేది. బట్ కానీ దీని హక్కు కాదు, ట్రై చేసింది. చూడండి చూడటానికి ఎంత బాగుందో సెంటర్.
ఆ స్టడీ మొత్తం ఇక్కడ చెప్పుకుంటుంది అనమాట పిల్లలకి. తల్లుల మీటింగ్ ఈసీసీడే బ్యానర్ పెట్టేసుకుంటూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. పెద్ద ఆవిడ ఇంకా 2 సంవత్సరాలు అయినంత అంగన్వాడీ కేంద్రం. ఆలోచించండి. ఈ వీడియో ఈసీసీడే చార్ట్ కూడా ఎక్కడ పెట్టిందో చూడండి. సోషల్ అండ్ ఎమోషనల్లోనే పెట్టేసింది. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళందరికీ ఇది ఒక డాష్. మీరే కనుక్కోండి ఇంకా. ఓకే అమ్మా, బాయ్.